ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి నివాసాల్లో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ మేరకు కోటబొమ్మాలి మండల పరిధిలోని దంత గ్రామాల్లో పాటు లింగనాయుడుపేట, విశాఖపట్నంలో అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈ రైడ్స్లో పిఏ మురళి పేరిట మొత్తం 20 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లుగా గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఫ్లాట్లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1 కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మురళిని అరెస్ట్ చేసినట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి అబ్దుల్లా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అబ్దుల్లా, మొత్తంగా ఏసీబీ రైడ్స్ లో ఏ విషయాలు బయటపడ్డాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ, నిన్న మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏగా కొనసాగిన ఆ వ్యక్తిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. నిన్న వేకు జాబ్ నుంచి అర్ధరాత్రి వరకు ఈ దాడులు అయితే జరిగాయి. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులకు విసిపోయిన ఇవైతే కనిపించేది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ గుండె మురళి అనే వ్యక్తి 2016లో ఒక చిరుద్యోగిగా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈయన బుడితి పిహెచ్సిలో ఆ ల్యాబ్ అసిస్టెంట్ గా చేరిన ఈ మురళి అనతి కాలంలోనే కేవలం ఒక 10 సంవత్సరాల వ్యవధిలోనే కోట్లకు ఆస్తులు కూడబెట్టి కోట్ల పడగలిస్తారని మనం చెప్పవచ్చు. అయితే నిన్న ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన 6 చోట్ల ఈ దాడులు అయితే చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 70 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించారైతే మనం చెప్పవచ్చు. ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడులు 6 చోట్లయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ మురళి ఈ కోటబొమ్మల మండలం దంత గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇది అలా అక్కవారి ఊరు. అలాగే సొంతవారి ఊర్లో కూడా దాడులు చేపట్టారు. అలాగే కోటబొమ్మలి శ్రీకాకుళంలో ఒక ఇల్లు ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా ఈ ఏకాలంలో దాడులు చేపట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈయన బుడితి పిహెచ్సిలో, ఈ సాలకోట మండలం బుడితి పిహెచ్సిలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా 2019, 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ దగ్గర ఆయన వ్యక్తిగత పిఏగా ఆయన జాయిన్ అయ్యారు. ఈయన కృష్ణదాస్ కి దగ్గర బంధువు కూడా. అయితే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టారని అయితే ఆరోపణలు అయితే ఈయన మీద వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అయితే వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దాడుల్లో సుమారు ఆయన ఇంటి వద్ద 1 కేజీ విలువ చేసే బంగారం, అంటే ఇంటి వద్ద ఒక 50 అర కేజీ బంగారం అయితే ఇంటి దగ్గర కనుగొన్నారు. అలాగే లాకర్ లో కూడా మరొక 1/2 కేజీ పైన బంగారం అయితే ఆ లాకర్ లో ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. తర్వాత ఇంటి వద్ద లాకర్ లో కలిపి 11 తులాల వెండి కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక 20 స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన దీంట్లో నిన్న కనిపించడం అయితే జరిగింది మురళి. వీటితో పాటు సుమారు ఒక 5-6 ఇళ్ల స్థలాలు, ఒక 3 ఇల్లు, తర్వాత ఇళ్ల స్థలాలు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 20 ఎకరాల పాటు వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. అయితే వీటన్నిటిలోని కేవలం ధర్మాన కృష్ణదాస్ పనిచేసిన 5 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఈ మురళి కోట్ల పడగలెత్తడం అనేది జిల్లాలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన హయాంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అవినీతికి పాల్పడ్డారని అయితే ఆరోపణలు అయితే వస్తున్న సందర్భంలో ఈ రోజు ఈ దాడులు నిన్న చేపట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ దాడుల్లో భారీగా ఆస్తులు స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఈ మురళిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకి రిమాండ్ పంపించారని మనకి డిఎస్పీ తెలియజేశారు. అయితే ఈ దాడులకు సంబంధించి ధర్మాన కృష్ణదాస్ కూడా తీవ్రంగా స్పందించారు. తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం అందరికీ సమానమైన అయితే ఆయన చాలా హుందాగా సమాధానించే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించారు.
తప్పు ఎవరు చేసినా తన పియ్య అవ్వచ్చు, ఇంకొకరు వచ్చు, ఎవరైనా చట్టం అందరికీ సమానమేని, అదే ప్రభుత్వం ఆ చట్టాన్ని అధికారులు రుజువు చేసినప్పుడు ఆ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదని అయితే చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ 2 రోజులు నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ దాడులు అయితే ఆ జిల్లాలో సంచలనం కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇంత భారీ స్థాయిలో ఒక వ్యక్తి, ఒక చిరుద్యోగి ఈ కోట్లకు పరిగణిస్తున్న ఆ సందర్భాలు ఆ ఏసీబీ అధికారులకు దొరికిన సందర్భం కూడా ఈ మేదైనది అయితే మనం చెప్పవచ్చు. సుమారు మొత్తం యావరేజ్ గా 70 కోట్ల వరకు ఆస్తులు విలువ చేసే పత్రాలు అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, వ్యవసాయ భూములు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన సందర్భం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.